చంచలమ్మ పండగ సందర్భంగా ఊర్లో ఉన్న పేదవారికి తన దగ్గర పనిచేసే వాళ్ళకి డబ్బుల్ని బట్టల్ని పంచుతూ ఉంటుంది. ఇంతలో అటువైపుగా చంటి సింధూర వాళ్ళు వచ్చి అలా చూస్తూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న కేశవ అయితే ఏంటి మీరు అలా నించునిపోయారు, మీరు కూడా రండి, మీరు కూడా తీసుకుందరు గాని అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర చంటి వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కేశవ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న కేశవ రండి మిమ్మల్నే పిలుస్తున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కేశవ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం మన ఇంట్లో ఉన్న వాళ్ళకే ఇవ్వవు కదా, బయట ఉన్న వాళ్ళకి ఇస్తానన్నావు కదా, అలాంటప్పుడు వాళ్ళు బయట వాళ్ళే కదా అనుకుంటున్నావు కదా, అలాంటప్పుడు వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా కేశవ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న సింధూర రండి మనం కూడా తీసుకుందాం అని చెప్పేసి అయితే అంటూ చంటిని తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంటి మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి సింధూర వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఏంటి బయట వాళ్ళు అంటున్నారు, అలాంటప్పుడు అమ్మాయి గారు ఎందుకు వెళ్తున్నారో నాకు అర్థం కావటం లేదులే, సరేలే అని చెప్పేసి అయితే అనుకుంటూ సింధూర వెనకాతలే వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సింధూర చంచలమ్మ దగ్గర బట్టలు తీసుకోవడానికి చాలా సంతోషంగా వెళ్తూ ఉంటుంది. ఇంతలో సింధూర వంతు రాగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే మౌనంగా అక్కడ ఉన్న తన బట్టలను పట్టుకొని అలా ఆలోచిస్తూ ఆ బట్టలను పట్టుకొని ఉండిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సింధూర మాత్రం నాకు కూడా ఇవ్వండి అని చెప్పేసి అయితే చంచలమ్మను అడుగుతూ ఉంటుంది.